అందరికీ నమస్కారం. గత 8 రోజుల్లో మనందరం చూసాం శాసనమండలి సమావేశాలు అయ్యాయి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శాసనమండలి లోపల బయట కూడా ప్రజా సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల్లో మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని సమస్యల మీద కూడా మేము కౌన్సిల్లో ప్రస్తావించాము, ప్రశ్నించాము. ప్రభుత్వం వాటికి తగిన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా తీసుకుంటే స్టీల్ ప్లాంట్ సమస్య అవ్వచ్చు, అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సమస్య అవ్వచ్చు, అలాగే తీసుకుంటే సూపర్ 6 విషయం అవ్వచ్చు, అలాగే ఉద్యోగుల సమస్యల గురించి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వాన్ని కౌన్సిల్లో మేము ప్రస్తావించాము. ఈ 15 నెలల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే ఉద్యోగాలు వీళ్ళు అధికారంలోకి వచ్చాక 2,60,000 మంది వాలంటీర్ ఉద్యోగాలు తీసేయడం జరిగింది. అలాగే రేషన్ వెహికల్స్లో పనిచేసే 20,000 మందికి ఉద్యోగాలు తీసేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ మద్యం షాప్లో పనిచేసే 16,000 మందికి ఉద్యోగాలు తీసేయడం జరిగింది. కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలను తీసేసే పరిస్థితి మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలోనే 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఇక్కడ యువతకి ఇవ్వడం జరిగింది. అంత చక్కగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకి పెద్దపీట వేస్తే ఈరోజు కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వని పరిస్థితి. ఈరోజు అన్ని రైతులు ఈరోజు తీసుకుంటే మామిడి రైతులు అవ్వచ్చు, అలాగే మిర్చి, టొమాటో, అలాగే చీని, అన్ని రైతులు కూడా ఈరోజు మద్దతు ధర లేక రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కనీసం యూరియా బస్తా కూడా దొరక్క ఈరోజు క్యూలు కట్టి నిలబడే పరిస్థితి రైతులకి, అలాంటి దుస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే మహిళలకి జగనన్న టైంలో అయితే వాళ్ళు ఎంతో గౌరవంగా బ్రతికే వాళ్ళు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తే ఈరోజు తీసుకుంటే మహిళలకి ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి. సూపర్ 6 విషయంలో అయితే వీళ్ళు నిట్ట నిలువుగా మహిళల్ని ముఖ్యంగా మోసం చేసిన పరిస్థితి. ఈరోజు ఆడబిడ్డ నిధిని ఎగ్గొట్టడం జరిగింది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఆ రెండు కూడా కనీసం వాటిని ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాము. సూపర్ 6లో ఏ ఒక్కటి మిగిలినవి కూడా సరిగ్గా అమలు చేయకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ వీళ్ళు సంబరాలు చేసుకోవడానికి కూడా మేము కౌన్సిల్లో ఎండగట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలు బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా ఈ